ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఆయన అడిగాడు ఒక రోజున, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మురళీమోహన్ గారు? అక్కడ పడింది. ఆ వచ్చిన అడిగిన మాట పడితే ఏమంటే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అండి, నేను సినిమా ఇంట్రెస్ట్తో రాలేదు, అందుకని నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నాను, కృష్ణా జిల్లాయో లేకపోతే నైజామో ఇంకోటో ఈస్ట్ గోదావరి అట్లా కొనుక్కుంటున్నానండి. అలా కాకుండా జేబేరి బ్యానర్తో సినిమాలు తీస్తున్నాను. ఇంకో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి. ఒకటేమో నైజాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకోటేమో ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. ఆ రెండిట్లో షేర్ హోల్డర్ అండి అన్నాడు. మిగిలిన అన్నీ చాలా బాగుంది మీరు చెప్పినాయి, ఈ 2 మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు. అదేమిటి అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించడానికి ఇస్తారంటే నీ అంత ఎర్రాడు ఎవరు ఉండడు. కాదండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి, అది ఎంత మంచి అయినా అది జరగదు, డబ్బు దగ్గర జరగదు. ఆయన అన్నట్టే ఓ సంవత్సరం అయ్యేటప్పటికి ఒక కంపెనీ మూతపడిపోయింది. దాంట్లో మనం పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. రెండో కంపెనీ అది కూడా అయింది. అది దాంట్లో పెట్టిన డబ్బు పోవటమే కాకుండా దాంట్లో అప్పుడు పార్ట్నర్ నేను ఉండేటప్పటికి ఆ కంపెనీ చేసిన అప్పులన్నీ నా మీదకి వచ్చింది. ఇది ఇమేజిన్ పర్సన్ కదా, అంతా నా మీద వచ్చింది. ఏంటంటే నాకేంటి సంబంధం, నేను ఎప్పుడన్నా మీ మొహం నేను చూసానా, లేకపోతే నేను ఎప్పుడన్నా డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీస్లో నేను కూర్చోవడం మీరు చూసారా? సంతకాలు పెట్టానా? నేను సంతకాలు పెట్టలేదు కదా సార్, సంతకాలు పెట్టమని కంపెనీలో మీరు పార్ట్నర్, యూఆర్ సౌండ్ పార్ట్నర్, అందుకని మీరే ఇవ్వాలి. మాటర్ గారు మీరు ఏంటంటే ఇట్లా అంటున్నారు, ఏంటంటే తప్పదండి కాబట్టి ఇవ్వాల్సిందే అన్నాడు. మాటర్ గారు కూడా అది కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళే గెలుస్తారు. సార్ అప్పుడు అందరిని పిలిచి, బాబు నాకు సంబంధం లేదు, నా డబ్బులన్నీ పోయినాయి, అయినా మీరు అందరూ నా మీదకి వచ్చారు కాబట్టి ఒక కండిషన్ అయితే ఇస్తాను నన్ను చెప్పండి అన్నారు. మీరు ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుకి ₹1 కూడా వడ్డీ ఇవ్వను, మీరు ₹100 ఇస్తే నేను 50 ఇస్తాను మీకు, దాంతో సరిపెట్టుకుంటానంటే నేను ఇస్తాను, నాకు బాధ్యత లేకపోయినా ఇస్తాను, నేను అందులో మోరల్గా ఇస్తాను అంటే సరే అన్నాడు. ఆ ప్రకారంగా అందరికీ సెటిల్ చేస్తే అప్పుడు దాకా సంపాదించిన డబ్బు అంతా దీనికి సరిపోయింది. అప్పులు తీర్చడానికి అప్పుడు సోమనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను, ఏమండి మీరు చెప్పిందే జరిగింది సార్, 2 కంపెనీలు మూతపడిపోయినాయి, పెట్టిన పెట్టుబడి పోగొట్టడం కాకుండా మళ్ళీ ఎదురు కూడా కట్టాల్సి వచ్చింది అన్న అని. అప్పుడు అన్న, ఏమంటే మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, బాగా ఎక్కువ రెమ్యూనరేట్స్ తీసుకున్నారు, పెద్ద హిట్స్ సినిమాలు ఉన్నాయి, మీ ఎర్నింగ్స్ అన్నీ ఎక్కడ పెడతారండి అన్నాను. ఓకే, మీరు అడిగారు? నేను అడిగా ఆయన్ని. అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం, 1 వంతే ల్యాండ్ ఉన్నది, దీంట్లో కూడా మనం మంచు పర్వతాల్లో వెళ్ళి బతకలేము, ఎడార్లు వెళ్ళి అంతకంటే బతకలేము, అందుకని నివేశ స్థలం ప్రపంచంలో ఉన్నది లిమిటెడ్. ఈ లిమిటెడ్ది భూమిని మనం పెంచలేము, దేవుడు ఏది సృష్టించాడు అదే భూమి, అంతవరకే ఉంటుంది. జనాభా చూస్తే ప్రపంచం యావత్తు ఎటు చూసినా జనం విపరీతంగా పెరిగిపోతున్నారు కదా, రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి నా ప్రతి రూపాయిని నేను ల్యాండ్ కొనేస్తాను, ఎక్కడ దొరికితే అక్కడల్లా. మెడ్రాస్ చుట్టుపక్కల అంతా ఎన్ని ల్యాండ్లు, 100 ఎకరాలు కొన్నాడు ఆయన, అది చేస్తాడు అనగానే అది నాకు అమ్మ భలే ఇది ఆలోచన, ఇది గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుద్ది, భూమిని నమ్ముకుందాం మనం కూడా అని చెప్పి అనుకున్నా. అదే మీకు కొత్త విండో ఓపెన్ అయింది అని. అప్పుడు డబ్బులు లేవు కదా, వీళ్ళందరికీ బాకీలు తీసేటప్పటికి ఏ డబ్బులో ఇస్తే రాగానే దాంట్లో 500 గజాలు 1000 గజాలు మెడ్రాస్లో అట్ట కొనడం మొదలెట్టి అవన్నీ బాగా రేట్లు పెరిగింది. ఓకే, తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటికి అనౌన్స్ చేశాను, 50 ఏళ్ళు పూర్తి అయిపోయింది నాకు, ఇక నుంచి నేను హీరోగా వేయను. నేనే అనౌన్స్ చేశాను, నా సొంత బ్యానర్లో జేబీలో కూడా నేను హీరో అయినా, క్యారెక్టర్ రోల్ చేస్తాను అని చెప్పి అన్నాను. అన్న తర్వాత క్యారెక్టర్ రోల్స్ వచ్చినాయి కానీ హీరోయిన్ ఫాదర్ లాగా లేడు, లేకపోతే హీరో బ్రదర్ లాగా ఉన్నాడు, ఇట్లా వచ్చింది. నా పర్సనాలిటీ నాకు మైనస్ అయింది. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, దీన్నే నమ్ముకుంటే మనం బతకలేము, సంపాదించిందంతా ఇటు వెళ్ళిపోద్ది అని చెప్పి అప్పుడు సోమనాథ్ గారు చెప్పింది గుర్తుపెట్టుకొని ల్యాండ్ బిజినెస్ చేద్దాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం. ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం అప్పుడు. అవునండి, హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఏదో ఒకటి ఇక్కడైతే బిజినెస్ చేసుకుంటే ఈజీ అని చెప్పి అట్లా రియల్ ఎస్టేట్లో దిగాం. ఓకే.